హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తులు స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేనైతే ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నానండి. ట్రైపాడ్ అయితే ఎవరికైనా చూపిస్తే యూజ్ అవుతుంది కదా, మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా కూడా అయితే నేనైతే చూపిస్తున్నాను. దాని అన్బాక్సింగ్ అయితే చూపిస్తున్నాను. నేను వచ్చేసి ఆన్లైన్లో అయితే బుక్ చేయలేదండి. నేనైతే ఆఫ్లైన్ షాప్లోనే తీసుకున్నాను. 2-3 షాప్స్ అయితే తిరిగి అయితే తీసుకున్నాను. నేనైతే ఆఫ్లైన్లో చూసింది 4-5 దగ్గర అయితే డిజైన్స్ చూశానండి. అందులో నాకు నచ్చింది అయితే ఇది. నా ప్రైస్లో, నా బడ్జెట్లో అయితే తీసుకున్నాను నేను ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్నది అయితే డిజిటెక్ తీసుకుందాం అనుకున్నానండి. 1550 రూపీస్ అయితే పడింది అది నాకు. కానీ క్వాలిటీ ఎలా వస్తుందో తెలియదు కదా, ఆఫ్లైన్లో అయితే మనం క్వాలిటీ చెక్ చేసి తీసుకోవచ్చు అని అయితే తీసుకున్నాను. ఇదండి ఇప్పుడు నేను తీసుకున్న ట్రైప్యాడ్ వచ్చేసి. దీని మోడల్ అయితే మోడల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అయితే చూడండి, దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. సేమ్ డిజిటెక్ మోడల్ అయితే ఎలా ఉందో 1550 రూపీస్ది సేమ్ అదే మోడల్ అండి ఇది. సేమ్ అలానే వచ్చింది. ఫీచర్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి. క్వాలిటీ కూడా నాకు అలానే అనిపించిందండి. నేను చూసిన దాని ప్రకారం అయితే అది అలానే అనిపించింది. దీని హైట్ వచ్చేసి 5.7 అయితే వచ్చిందండి హైట్ అనేది. 5.7 వరకు అయితే దీని లెంత్ అనేది వస్తుంది. అలానే దీనికి రొటేటెడ్ వచ్చేసరికి రౌండ్ రొటేటెడ్ అండి. దీనిలో మెయిన్ ఫెసిలిటీ వచ్చేసి అదే. మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే కనుక అటువంటివే తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తూ ఉంటాను కదా, ఈ మోడల్ లాగా అయితే తీసుకోండి, మీకు యూజ్ ఉంటుంది. దీనికి మనకి బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం పట్టుకోవడానికి, క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనకి దీని లోపల అయితే ఫోన్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారండి. హోల్డర్ అయితే ఇలా వచ్చింది. ఒకసారి అయితే చూడండి. నేను డిజిటెక్ చూశాను కదా, అది కూడా ఇలానే ఉంది. పెద్ద క్వాలిటీ కాదు, అలా అని క్వాలిటీ లేదు అని లేదు. అంటే మనకి వచ్చేస్తుంది చాలా రోజుల వరకు. అది కూడాను లేదు అంటే స్పేర్గా కూడా తీసుకోవచ్చండి. దాని గురించి కూడా నేను ముందుకైతే చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి ట్రైపాడ్ అండి. నాకు క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఆఫ్లైన్లో అయితే మనం చూసి దగ్గర నుంచి క్వాలిటీ అంతా చెక్ చేసుకొని, ఫీచర్స్ అన్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చు. నేనైతే ఇది ఎక్కడ తీసుకున్నానంటే వైజాగ్లో తీసుకున్నానండి. మనకి కెమెరాస్ యాక్సెసరీస్ ఇవన్నీ అమ్ముతారు కదా, ఆ షాప్లోనైతే నేను తీసుకున్నాను. 2-3 షాప్స్ అయితే తిరిగానండి. తర్వాత అయితే అక్కడ నచ్చింది నాకు, అక్కడ తీసుకున్నాను. 4-5 అయితే చెక్ చేశాను. అందులో నాకు ఈ బడ్జెట్లో అయితే బాగుందండి, నాకు నచ్చింది. ప్రైస్ అనేది ముందుకైతే నేను చెప్తాను దీని ప్రైస్ ఎంత అనేది. ఇవి వచ్చేసి దీని ఫీచర్స్ అయితే ఒకసారి చూడండి. క్వాలిటీ కూడా దీనిది చాలా బాగుందండి. అంటే డెలికేట్గా లేదు, అలా అని హెవీగా కూడా లేదు. మీడియం క్వాలిటీ, పర్వాలేదు. క్వాలిటీ అనేది చాలా రోజుల వరకు అయితే వచ్చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మినిమం హైట్ అండి. స్టార్టింగ్ హైట్ వచ్చేసి ఇంత హైట్ అనమాట. మనకి కావాలి అనుకుంటే ఇంత హైట్లో తీసుకోవచ్చు. కుకింగ్ వీడియోస్ కూడా యూజ్ అవుతుందండి. నాకైతే షాపింగ్ వీడియోస్, అలానే వ్లాగింగ్స్కి, దేనికైనా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి పైన హెడ్ అండి. స్క్రూలా ఉంది కదా, ఇక్కడైతే మనకి ఈ హోల్డర్ ఉంది కదా, ఈ హోల్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. మనం ఫోన్ పెట్టుకోవడానికి ఫోన్ హోల్డర్ ఇది. దీన్ని అయితే మనం ఫిక్స్ చేసుకొని దానికైతే ఫోన్ అటాచ్ చేసుకోవాలి. మనకి కెమెరా అయినా కూడా అంతేనండి, సేమ్. కెమెరాకి కూడా ఒక హోల్ ఉంటుంది, దాన్ని అయితే అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. అది ఎంతవరకు టైట్ అవుతుందో అంతవరకు ఫిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మన ఫోన్ ఒకటి తీసుకొని, నా ఓల్డ్ మొబైల్ అయితే ఒకసారి పెట్టి చూపిస్తున్నాను చూడండి. బటన్స్ అనేవి కొంచెం దాని మీదకి రాకుండా బటన్స్ అనేవి సైడ్ చేస్తూ ఇలా అయితే పెట్టాలి. ఇప్పుడు ఇదైతే మనకి దాన్ని ఫోన్ని హోల్డ్ చేసి గట్టిగా పట్టుకుంటుంది. ఫోన్ అనేది పడిపోదు. బాగానే ఉందండి, పర్వాలేదు క్వాలిటీ పరంగా. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనం ఫోన్ అయితే పెట్టేసాం కదా. ఫోన్ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ స్క్రూ వచ్చేసరికి మనకి ఆ బ్యాండ్ టైప్లో ఉంది కదా, అది వచ్చేసి మనకి టైట్ చేసుకోవడానికి అనమాట. అలానే ఇప్పుడు నేను తిప్పుతున్నది వచ్చేసి మనకి హైట్ పెంచుకోవడానికి. ఆ లెంత్ అనేది అంత హైట్ పెరుగుతుందండి. జస్ట్ ఇప్పుడు చూసారు కదా, అంత లెంత్ అయితే పెరుగుతుంది మీకు. మిగతావన్నీ కింద లెగ్స్లో అయితే వస్తాయి. ఇక్కడ వరకు అయితే మాత్రం ఈ లెగ్స్, ఇదైతే మాత్రం ఇంతవరకు హైట్ ఉంటుంది. అది వన్స్ ఒకసారి మనకి ఎంత హైట్ కావాలో అంత పెంచుకున్నాక ఇక్కడ బ్యాండ్ ఉంది కదా, అది టైట్ చేసేసుకోవాలి. అప్పుడు మన ఫోన్ అనేది షేక్ అవ్వదు, పడిపోదండి. ఫోను షేక్ అవ్వకుండా ఉండడం కోసం ఆ బ్యాండ్ని అయితే టైట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఒకసారి ఇలా టైట్ చేసేసుకున్నాం కదా, ఇంత హైట్ అయితే వస్తుంది. మనకి కావాలి అనుకుంటే ఆ హైట్లో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇంకా హైట్ పెంచుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు క్లిప్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ క్లిప్స్ అయితే ఓపెన్ చేసుకుంటే అదొక సైజ్ అనమాట. అక్కడ వరకు చేసుకోవచ్చు. లేదా ఇంకా మనకి లెంత్ కావాలి అనుకుంటే కింద ఒక క్లిప్ ఉంది చూడండి. ఈ క్లిప్స్ కూడా స్మూత్గా ఉన్నాయండి, అంటే హార్డ్గా లేకుండా చాలా ఈజీగా అయితే ఉన్నాయి. మనం అలా ఫిక్స్ చేసుకున్నాక ఆ 3 లెగ్స్ని పెట్టేసుకొని, మనకి ఇప్పుడు కింద అయితే ఒక హుక్ లాగా ఇచ్చారు చూడండి. అది దేనికి అంటే మనకి అవుట్డోర్లో ఎక్కడైనా మనం షూటింగ్స్ అవి చేసుకునేటప్పుడు
ఒకవేళ పడిపోతుందేమో అన్న భయం ఏమైనా ఉంటే కెమెరా పెట్టామనుకోండి కొంచెం వెయిట్ ఉంటుంది కదా, పడిపోతుందేమో అన్న భయం ఉండేటప్పుడు అలాగే ఏదైనా బరువుగా కొంచెం ఇసుకైనా లేదా ఏదైనా తీసుకొని కొంచెం అందులో పెట్టేసి ప్యాకెట్ అలా పెట్టామనుకోండి మనకి ఇది అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట, పడిపోదు. అందుకోసం అయితే అదైతే హుక్ ప్రొవైడ్ చేశారండి. మనకి వెయిట్ అయితే అది పెట్టుకుంటే మనకి కొంచెం కెమెరా అనేది పడిపోకుండా ఉంటుంది, భయం ఉండదు అని. నాకు తెలిసినంత వరకు దీని స్టాండింగ్ పొజిషన్ అంతా చాలా బాగా వచ్చిందండి, బాగుంది ఇది. అంటే మనకి ఊగిపోతున్నట్టు అంత లైట్ వెయిట్గా ఉన్నట్టు, అంటే ఎవరైనా దోస్తే పడిపోతుందేమో అంత డెలికేట్గా అయితే ఇది లేదు, బాగుంది. నేను డీజీటెక్ అయితే రివ్యూ ఒకరి దగ్గర అయితే చూసానండి, వాళ్ళు కూడా అదే అన్నారు, దీనిది స్ట్రాంగ్గా ఉంది, బాగానే ఉంది అని. నేను కూడా అందుకనే దానికి దగ్గరలో ఉన్న ఈ ఫీచర్స్ ఉన్నది దీన్ని తీసుకొని, సేమ్ ఫీచర్స్ అంటే దగ్గరలో కాదు, సేమ్ ఫీచర్స్. ఇప్పుడు చూపించిన హ్యాండిల్తోనే మనం టర్న్ చేసామంటే పైకి కిందకి అవుతుంది. ఇప్పుడు ఇందాక ఇదివరకు చూపించిన హ్యాండిల్, ఇప్పుడు చూపిస్తున్న బ్యాండ్ ఉంది కదా, మనం దీన్ని దేన్ని రొటేట్ చేయాలన్నా కూడా మనం టైట్ చేసుకున్న బ్యాండ్స్ని అయితే లూజ్ చేయాలండి. ఇప్పుడు నేను చూపించాను కదా ఈ బ్యాండ్ అనేది కొంచెం లూజ్ చేసి, ఇప్పుడు మనం అయితే ఏ రేషియోలో పెట్టాం, 16:19 రేషియోలో అయితే పెట్టాను కదా ఇప్పటి వరకు, షార్ట్స్ కోసం అయితే పెట్టాను. దాన్ని మనం అంటే ఫోన్ హోల్డర్ తీసి మళ్ళీ బిగించుకొని మళ్ళీ ఫోన్ తీయడం ఇవన్నీ చేయకుండా మనం సింపుల్గా వెనక వైపు ఉంది కదా బ్యాండ్ అనేది కొంచెం లూజ్ చేసుకొని ఈ హ్యాండిల్ అనేది సైడ్కి దించుకోవాలండి. మనకు అలా దించుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఫోన్ అస్తమానం తీసి పెట్టడం వల్ల ఫోన్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇన్ కేస్ ఒక్కొక్కసారి పడిపోయి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా, మనకి పని కూడా తగ్గుతుందండి. ఇప్పుడు చూడండి అడ్డంగా అయితే వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి ఇదివరకు నిలువుగా ఉన్న ఫోను ఇప్పుడైతే అడ్డంగా వచ్చేసింది. ఒకసారి అడ్డంగా పెట్టిన తర్వాత బ్యాండ్ టైట్ చేసేసుకోవాలండి. బ్యాండ్ టైట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్క్రూ టైప్లో ఉంది చూడండి బ్యాండ్ అనేది, చిన్న బ్యాండ్. ఇది దేనికి అంటే మనం ఇప్పుడు ఫోన్ అలా పెట్టుకున్నాం కదా, ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఇన్ కేస్ ఏదైనా ఒక శారీనో లేదో దేన్నైనా కింద నుంచి పై వరకు చూపించాలి. ఇప్పుడు ఈ ట్రైపాడ్ ఉంది కింద నుంచి పై వరకు చూపించాలంటే ఇప్పుడు నేను ఫాస్ట్గా తిప్పేశాను కదా, దాన్ని స్లో మూమెంట్లో అయితే తీసుకొని వస్తూ ఉంటే ఏంటంటే కింద నుంచి పై వరకు అయితే దాన్ని చూపించడానికి అయితే వీలవుతుంది, దానికి కూడా యూజ్ అవుతుంది. లేదు మనం ఇప్పుడు అడ్డంగా ఫోన్ పెట్టాము, అడ్డంగా ఉన్నదాన్ని నిలువుగా పెట్టడానికి సేమ్ అన్నిటికీ అయితే ఇదేనండి. మనకు ఆ బ్యాండ్స్ అనేవి లూజ్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఫిక్స్ చేసేసుకున్నాను కదా, ఫిక్స్ చేసిన తర్వాత అయితే షార్ట్ రేషియోలో అయితే పెట్టాను, ఒకసారి చూడండి. ఇలా పెట్టుకొని మనం అయితే అలా వెళ్ళి మనకి ఎంత హైట్లో కావాలో అంత హైట్ ఫిక్స్ చేసుకోవచ్చు. మనకు ఒక అవసరం అయితే ఉండదండి వీడియోస్కి. అలానే ఇక్కడ ఒక ఇండికేటర్లా ఇచ్చారు కదా, ఇది దేనికి ఇచ్చారు అంటే మనం ఎక్కడైనా బయట పెట్టేటప్పుడు ఆ స్టాండ్ అనేది ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే మనకు ఆ ఇండికేటర్లో తెలిసిపోతుంది, అందుకు అది ఇచ్చారు. అలానే హ్యాండిల్ కూడా ఇచ్చారండి, హ్యాండిల్తో లిఫ్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి ఆ హ్యాండిల్ ఇచ్చారు. ఇంకొకటి హుక్ కూడా ప్రొవైడ్ చేశారు, సేమ్ డీజీటెక్లో ఏవి ఇచ్చారు అవే ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది హైట్ అనేది ఎంత వచ్చింది అన్నాను కదా, మనకి ఇంత హైట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని స్ట్రాంగ్ కూడా చాలా బాగుందని చెప్తున్నానండి నేను, అంటే మరీ అంత డెలికేట్గా లేదు, ప్లాస్టిక్ అయితే కాదండి ఇది. ఇది వచ్చేసి మనకి అల్యూమినియం అంటారు కదా, అల్యూమినియం వచ్చింది. ఇది మినిమం వెయిట్ అయితే వచ్చింది. మీలో ఎవరైనా కనుక ట్రైపాడ్ తీసుకుందాం అనుకుంటే ఇది బెస్ట్ అండ్ ఆఫ్లైన్లో బాగానే ఉంది ఇది. ఇప్పుడు ఈ కింద బుషెస్ కూడా చూసారా, బుషెస్ కూడా అంటే నార్మల్గా స్ట్రైట్గా ఉండిపోయే బుషెస్ అయితే మనకి ఎగుడు దిగుడు వచ్చేసే అవకాశాలు ఉంటాయి కదా, వీడియో అనేది తేడాగా వస్తుంది. కానీ అలా కాకుండా ఇది ఏంటంటే ఆ నేలకు తగ్గట్టుగా కొంచెం సెట్ అవ్వగలుగుతుంది అనమాట, కొంచెం సర్కిల్ మూమెంట్స్లో అవి తిరగగలుగుతున్నాయి కాబట్టి మనకి వీడియోస్ అనేవి సైడ్కి అవ్వడం క్రాస్గా ఉండడం అలా రాకుండా ట్రైపాడ్ అనేది లెవెల్గా అయితే ఉంటుంది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యాండిల్ అనేది చెప్పాను కదా, ఫ్రీ మూమెంట్స్ కోసం పైకి కిందకి అయితే పెట్టుకోవడానికండి. మనకు వన్స్ పని అయిపోయిన తర్వాత మనం ప్యాక్ చేసుకునేటప్పుడు ఎలా తీయాలి అనేది అయితే ఇప్పుడు చూపించాను, అలా క్లోజ్ చేయాలి. హోల్డర్ అనేది ఓపెన్ చేసేసుకోవాలండి. మనకి ఈ హోల్డర్కి కూడా ఏంటంటే 2 హోల్స్ ఇచ్చారు కదా, మీకు డౌట్ రావచ్చు కదా ఈ హోల్ దేనికి ఈ హోల్ దేనికి అని. మనకైతే అసలు ఇది సర్కిల్ మూమెంట్స్లో తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ హెడ్కి మనం అయితే ఒక హోల్ని అయితే యూజ్ చేసుకుంటే సరిపోతుందండి సెంటర్లోది. మనం ఈ నిలువుది అనేది యూజ్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే హెడ్ అనేది షార్ట్లోనే అలానే లాంగ్లోని కూడా తీసుకోవచ్చు కాబట్టి. నేను ఇప్పుడు చూపించిన క్వాలిటీ ఇదైతే దీనికి ఇచ్చిన క్వాలిటీ అయితే బాగానే ఉందండి. లేదు మనకి కొద్ది రోజుల తర్వాత కావాలి మార్చుకుందాం అనుకున్నా కూడా 250 రూపీస్ అయితే పడుతుంది, దాని క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇది కూడా ఆఫ్లైన్లోనే చూశానండి, బాగుంది. నేను తీసుకుంటే కనుక దాని పిక్స్ కూడా ఏదైనా వీడియోస్లో అటాచ్ చేసి అయితే చూపిస్తానులేండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే నేను స్టార్టింగ్ తీసుకున్నానండి, వ్లాగింగ్ పర్పస్ కోసం అయితే తీసుకున్నాను, బ్లాగింగ్కి యూజ్ అవుతుందని. ఇది అయితే మనకి ట్రైపాడ్ అంత యూజ్ అయితే ఉండదండి, ఎందుకంటే దీనికి అంత
స్ట్రాంగ్‌గా అయితే ఉండదు. జస్ట్ ఇది సెల్ఫీస్ కోసం అలానే వ్లాగింగ్ కోసం అయితే యూజ్ అవుతుంది. దీని వీడియో అయితే ఉందండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే గనక వెళ్లి చెక్ చేయండి. ఎవరైనా స్టార్టింగ్ వ్లాగర్స్‌కి అయితే ఇది బానే ఉంటుంది. సింపుల్‌గా ఉంటుంది. 350 రూపీస్ పడిందండి అది. నేను అది కూడా ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. మీరు ఆన్‌లైన్‌లో తీసుకోవాలి అనుకుంటే గనక ఆన్‌లైన్‌లోనైతే డీజీటెక్ అండి. డీజీటెక్ 1550 రూపీస్ అయితే పడుతుంది. ఎల్‌డబ్ల్యూ ఏదో వస్తుంది. డిస్క్రిప్షన్‌లో అయితే దాని లింక్ ఇస్తానులెండి. కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకేంటంటే ట్రైపాడ్ తీసుకుంటే ఏది తీసుకోవాలి అన్న అవగాహన అయితే మనకు ఉండదు కదా! నేను కూడా చాలా సెర్చ్ చేశాను. చాలా వీడియోస్ అయితే చెక్ చేసి ఆఫ్‌లైన్‌లో కూడా చాలా చెక్ చేసి నాకనిపించిందేంటంటే మనం ఆఫ్‌లైన్‌లో అయితే చూసి తీసుకోవచ్చు కదా! అని అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే క్లోజింగ్‌ది చూపిస్తున్నాను చూడండి. ఇలాగా క్లోజ్ చేసి ఆ గ్యాప్స్‌లోనే వాటన్నిటిని సెట్ చేసేసుకోవాలనమాట. దీని ప్రైస్ నాకు 1300 రూపీస్ అయితే పడిందండి. ఈరోజు వీడియో గనుక మీకు నచ్చితే వీడియోకైతే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటానండి. బాయ్.